ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. నేను మీ స్వాతి. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ రాజస్థానీ ఎంతో ఫేమస్ అయిన కచోరీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా కొన్ని టిప్స్ ఫాలో చేశారంటే స్ట్రీట్ షాప్ స్టైల్లోనే అంత టేస్టీగా ఉండే కచోరీ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీడియం సైజ్ 2 పొటాటోస్ అయితే కట్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేనైతే బఠానీకాయలు అయితే తీసుకొచ్చానండి. బఠానీలు అయితే తీసుకోవాలి. హాఫ్ కప్ వరకు బఠానీలు అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ. పొటాటోస్ కుక్ చేసుకునేటప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని అందులోనే బఠానీలు కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక బౌల్లోనైతే 1 కప్ నేను గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం చేసే కచోరీ క్రిస్పీగా రావాలంటే నేనైతే టిప్ అయితే చెప్తున్నానండి. 2-3 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి. కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పిండిని అనేది బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి. పిండి కలిపేటప్పుడు ఒక టిప్స్ ఫాలో కావాలండి. మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవద్దండి. కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. మనం చేసే కచోరీ పర్ఫెక్ట్గా వస్తుందండి. పిండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. బఠానీ పొటాటో అయితే కుక్ అయిపోయాయండి. వాటర్ నుండి తీసేసుకోవాలి వీటిని అయితే. టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలండి. పొటాటోస్ అయితే రిమూవ్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న పొటాటోస్ అన్నీ ఒక బౌల్లో యాడ్ చేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. ఎక్కడ కూడా గడ్డలాగా ఉండద్దు. అప్పుడే మనం చేసే కచోరీ ఆయిల్లో వేసినప్పుడు పగలకుండా ఉంటాయండి. బఠానీలను కూడా మ్యాష్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, అల్లం ముక్కలు కట్ చేసుకొని పక్కన స్టవ్ నుంచి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. వేడైన తర్వాత మనం ముందే పౌడర్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, సోంపు పౌడర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే మ్యాష్ చేసుకున్న బఠానీ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకుని అలాగే పొటాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. నేనైతే ఒక టిప్ అయితే చెప్తున్నాను. కుక్ చేసుకున్న పొటాటోస్ను వాటర్లో ఎక్కువసేపు ఉంచొద్దండి. వెంబడి తీసేసుకోవాలి. పొటాటో వాటర్ ఎక్కువ పీల్చుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు బయటకు వచ్చేస్తుందండి. కొంచెం ఇందులోనే ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది పొడి పొడిగా ఉండాలని అన్నది. ఒక 10 మినిట్స్ తర్వాత పిండి అనేది చూస్తే ఇలా ఉంటుంది. కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని పిండి అనేది ఒకసారి బాగా కలుపుకోవాలండి. పిండిని అనేది బాగా కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో బఠానీ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి.
వేయించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కచోరీలు అయితే ఇందులో వేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కచోరీలు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయింది, తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ కచోరీలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.